హైదరాబాద్ ఎల్బీ నగర్లో జీహెచ్ఎంసీ అధికారులు ల్యాండ్ మాఫియాతో కుమ్మక్కయ్యారు. ప్రైవేట్ ల్యాండ్లో జోక్యం చేసుకుని కోర్టు వివాదంలో ఉన్న ఇంటిని కూల్చేశారు. కోర్టు వివాదంలో ఉండగానే మరొకటి ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్ ఇచ్చారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అండతో ఇంటి యజమానుల సమ్మెలో వచ్చి ప్రహరీ గోడతో పాటు ఇంటిని కూల్చేశారు. ఇంటి యజమానులను భయభ్రాంతులకు గురిచేసి భూ కబ్జాకు ప్రయత్నించారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే జేసీబీలు, క్రేన్లు తీసుకొచ్చి ఇల్లు ధ్వంసం చేశారు. హైదనగర్ ప్రగతి నగర్ సర్వే నెంబర్ 181లో 1996లో ప్లాట్ కొనుగోలు చేశామంటున్నారు దయవంతి కుటుంబ సభ్యులు. అయితే 2025 మార్చిలో ఇదే ప్లాట్పై కొనుగోలు చేసినట్టు పోతురాజు గ్యాంగ్ నకిలీ పత్రాలు సృష్టించారని ఆరోపిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల అండతో ఇంటిని తొలగించి కబ్జా చేసే ప్రయత్నం చేశారని అంటున్నారు. గతంలోనూ పోతురాజుపై హైదనగర్ పిఎస్లో 2 కేసులు నమోదయ్యాయి. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుని తమను రక్షించాలని బాధితులు వేడుకుంటున్నారు. 1996 నుంచి పొజిషన్లో ఉన్న మమ్మల్ని డిస్టర్బ్ చేసి మేమున్న 3 రూమ్ల ఇల్లు, కాంపౌండ్ వాళ్ళు, కరెంటు బిల్లు కడుతున్నాము, బోర్వెల్ ఉంది, అన్నీ ఉండగా ఒకరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి వాళ్ళు ఇల్లు కూలగొట్టినారు. ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తే గొలుసు శ్రీనివాసరెడ్డి మీద, పోతురాజు నాగరాజు మీద కేసు రిజిస్టర్ అయింది. తర్వాత మళ్ళీ మేము రిపేర్ చేసుకుంటుండగా మున్సిపాలిటీ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చినారు. మీరు ఎందుకు రిపేర్ చేస్తున్నారు, మీరు ఇల్లు కాంపౌండ్ వాళ్ళు ఇల్లీగల్గా కడుతున్నారు అని చెప్పి నోటీస్ ఇస్తే దానికి రిప్లై ఇచ్చినాము. ఇది ఇప్పటిది కాదు సార్, 30 ఏళ్ల నుంచి ఉన్న ప్రాపర్టీ, మా కోర్టు జడ్జిమెంట్ ఉంది. జడ్జిమెంట్ ఉండగా మేము రిపేర్ చేసుకుంటాం, వాళ్ళు కూలగొడితే రిపేర్ చేసుకుంటున్నాం అంటే అట్లా వీలు కాదు, మీరు ఇమ్మీడియట్గా స్టాప్ చేయండి వర్క్ అన్నారు. అయినా కూడా మేము మా ప్రొటెక్షన్ కోసము, ల్యాండ్ ప్రొటెక్షన్, మేము ఉండేది దూరంగా ఉంటాం కాబట్టి ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి ప్రొటెక్షన్ కోసము కట్టుకుంటుంటే మళ్ళా తర్వాత జిహెచ్ఎంసీ ఫైనల్ నోటీస్ ఇచ్చి మేము 15 రోజుల లోపల తీయకపోతే మేము కూలగొడతామని చెప్పి మొన్న లాస్ట్ మంత్ 2వ తారీఖు మొత్తము కాంపౌండ్ వాళ్ళు, ఇల్లు, రూమ్లు అన్ని కూలగొట్టినారు. జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనరు వంశీకృష్ణ గారు స్పీకింగ్ ఆర్డర్స్ అని ఇచ్చి విజయలక్ష్మి ఏసీపీ గారు దగ్గరుండి మొత్తం కూలగొట్టించినారు. కూలగొట్టించి కంటైనర్ పెట్టినాము. అది మేము ఉండటానికి అవకాశం లేదు కాబట్టి ఒక కంటైనర్, చిన్న 10x10 కంటైనర్ పెట్టి దాంట్లో ఉంటుంటే అది కూడా షిఫ్ట్ చేసేసి పక్కన ప్లాట్లో పడేసినారు. అయినా కూడా మేము మళ్ళీ ఇమీడియట్గా, అదర్వైజ్ వాళ్ళు కొత్తగా డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు వచ్చి కబ్జా చేసుకుంటారనే ఉద్దేశంతో మేము అదే కంటైనర్లో మళ్ళీ ఉంటుండగా కూడా మళ్ళీ నిన్న వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు ఇల్లీగల్గా వితౌట్ నోటీసు, వితౌట్ ఇన్ఫర్మేషను మేము ఉంటుండగానే 2 కార్లు పెట్టుకొని కూడా ఉన్నాం మేము. ఎందుకంటే పొజిషన్లో మేము ఉండాలి కాబట్టి వేరే మా మిత్రుల కార్లు కూడా అక్కడ పెట్టుకుంటే అరుణ్ బాబు అని కె గోపాలరావు గారి మనమడు ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి దాని ద్వారా ఇది సేల్ డీడ్ చేసినారు.